తులారాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో అద్భుతమైనటువంటి అఖండమైన రాజయోగం కనబడుతోంది అని చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ 8 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి అని చెప్పొచ్చు అండి. ముఖ్యంగా 3వ స్థానంలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17 తర్వాత నుంచి రాజయోగాన్ని కలగజేస్తున్నారు. 2వ స్థానంలో బుధుడు అనుకూలిస్తున్నారు. ధనయోగము అనేటువంటిది పట్టే యోగం కనబడుతోంది. విద్యార్థులకి మంచి విద్య అనేటువంటిది లభిస్తుంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు అనేటువంటివి వస్తాయి. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. 2వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారండి. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, కళాత్మకమైనటువంటి ఈ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నా శుక్రబలం బాగుంది కాబట్టి చాలా బాగుంటుంది. డిసెంబర్ మాసంలో విందు వినోద కార్యక్రమాల్లో కానీ, నూతన వస్త్ర ప్రాప్తి అనేటువంటిది కానీ, నూతన వాహన ప్రాప్తి అనేటువంటిది కానీ ఖచ్చితంగా కనబడుతోంది అని చెప్పొచ్చు. 3వ స్థానంలో కుజుడు అనుకూలిస్తున్నారు. డిసెంబర్ 7 తర్వాత నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, స్పోర్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా చాలా అద్భుతమైనటువంటి విజయాలు చూసే యోగం కనబడుతోంది. 6వ స్థానంలో శని కనబడుతూ ఉన్నారు. జీవితం కోసం కష్టపడేటువంటి మీ తత్వము, అప్పుల నుంచి బయటపడాలని బాగా కష్టపడతారు, శత్రువుల నుంచి బయటపడాలని కష్టపడతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కష్టపడతారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా చూస్తారు. 9వ స్థానంలో గురుగ్రహ సంచారం అండి. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాజయోగం కనబడుతోంది. గురువు ఎప్పుడైతే మీకు అనుకూలిస్తున్నారో శుభకార్యాలు జరుగుతాయి, ధనయోగం పడుతుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంతాన యోగము అనేటువంటిది చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లోనూ కూడా గురువు అనేటువంటి ఆయన మీకు రాజయోగాన్ని కలగజేయబోతున్నారు. ఇదే కాకుండా లాభంలో కేతు అనేటువంటి ఆయన దివ్యంగా అనుకూలిస్తున్నారు. కృషికి ప్రయత్నానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. పంచమంలో రాహు అనేటువంటి ఆయన మాత్రమే బాగాలేదండి. అంటే లవ్ ప్రాబ్లమ్స్ కానీ, సంతానం విషయంలో స్వల్పమైనటువంటి దోషాన్ని రాహు కలగజేస్తుంటారు ఒక పక్క నుంచి. మేజర్లీ చెప్పాలి అంటే డిసెంబర్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అనేటువంటిది ఇంకా బాగుంటుంది. బికాజ్ రవి అనేటువంటి ఆయన కూడా మీకు రాజయోగాన్ని ఇస్తున్నారు కాబట్టి తులారాశి వాళ్ళకి ప్రత్యేకించి ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. కష్టపడి పనిచేయండి, మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఈ గోల్డెన్ డిసెంబర్ మాసంలో మీరు చూస్తారు అని చెప్పొచ్చండి.